హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్. వెల్కమ్ టు గణేష్ ఫుడ్ అండ్ ట్రావెలింగ్. ఈరోజు మనం అయితే గోదావరి రొయ్యల పకోడీ హబ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ స్పెషల్ వచ్చేసరికి రొయ్యల దమ్ బిర్యానీ అనమాట. అదొకటే కాదు, రొయ్యల ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఇక్కడ ఫేమస్గా అయితే స్పెషల్గా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదొకటే కాదండి, రొయ్యల గురించేనా ఇక్కడ అసలు నెల్లూరు చేపల పులుసు, బొమ్మిడాల పులుసు, మెత్తళ్ళు, అసలు చేపల పులుసులో రోజు కంపల్సరీ ఇక్కడ చేపల పులుసు ఉండాల్సిందే. ఎందుకంటే ఎక్కడో వేరే గోదావరి కృష్ణాలో చేపల పులుసు ఫేమస్ అంటాము, కానీ గుంటూరు మెయిన్ రోడ్, లక్ష్మీపురం మెయిన్ రోడ్డు, పడబండ సీతారామయ్య హై స్కూల్ ఆపోజిట్లోను చంద్రమౌళి నగర్ 6వ లైన్లో అయితే ఈ గోదావరి రొయ్యల పకోడీ హబ్ అయితే ఉండడం జరిగిందనమాట. అయితే లోపలికి వెళ్ళి ఓన్లీ ఇక్కడ ఫిష్ అంటే రొయ్యల బిర్యానీ ఒకటే కాకుండా చేపలకు సంబంధించిన బిర్యానీస్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. అంటే మెత్తళ్ళు కూడా ఇక్కడ మళ్ళీ చదువుతున్నాం ఏంటంటే కండకప్ప బిర్యానీ అని కూడా వింటున్నాము. ఎందుకంటే ఇక్కడ చేపల్లో ఇక్కడ ఉన్న వెరైటీలు అంటే ఇక్కడ ఫిష్ ఫ్రై అనే కానీ, ఫిష్ పకోడీ కానీ, అపోలో ఫిషే కానీ, లెమన్ ఫిషే కానీ, ఫిష్ బిర్యానీ కానీ, అసలు చూడండి ఫిష్ గురించి చెప్తుంటేనే నోరు అనమాట. ఒకసారి గుంటూరులోనే అంటే గుంటూరులో ఇక్కడ దొరికినటువంటి కర్రీస్ కావచ్చు, ఫ్రై సంబంధించిన బిర్యానీస్ కావచ్చు, అట్లానే చేపలకు సంబంధించిన బిర్యానీ కావచ్చు, గుంటూరులో అయితే ఎక్కడ కూడా మనం చూసి ఉండం. అయితే లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో ట్రై చేసేద్దాం కదండి. ఇప్పుడైతే గోదావరి రొయ్యల పకోడీ హబ్బులు ఉన్నటువంటి కొన్ని ఐటమ్స్ అయితే మన టేబుల్ ముందుకు అయితే వచ్చేసాయి అనమాట. చూస్తుంటుంటేనే నాలుగు నాట్యం ఆడేస్తుంది అనక. టేబుల్ మీద పెట్టలేం కాబట్టి కొన్ని మాకు ఫేమస్ గా తినాలనిపించే మాత్రం పెట్టించుకోండి అదనమాట. దాంట్లో ముఖ్యంగా వచ్చేసరికి ఇదిగో పండుగప్ప బిర్యానీ, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి రొయ్యల బిర్యానీ, నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ పకోడీ, నెక్స్ట్ వచ్చేసరికి రొయ్యల పకోడీ, నెక్స్ట్ వచ్చేసరికి మెత్తళ్ళ పకోడీ అనమాట. ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఇవే చెప్పాము, ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ మనం ముందు పెట్టుకుని తినలేం కాబట్టి ఏదో ఎంత తీసుకోవాలంటే ఏదో మాకు టేస్ట్ అనిపించినంత వరకు మేము తీసుకున్నాము అనమాట. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ టేస్ట్ ఎట్లా ఉంది అనేది కూడా మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. ఒక్కొక్క ఐటమ్ చూసేసి అయితే రేట్లు కూడా రీజనబుల్ అనమాట. ఇక్కడ రేట్లు కూడా రీజనబుల్లోనే ఉన్నాయి. అయితే ముందు టేస్ట్ చూసేద్దాం. ఇక్కడ ప్రైజెస్ కూడా మనం తిన్న ఏదైతే ఉందో ఐటమ్కి సంబంధించిన ప్రైజెస్, మనం తిన్న ఐటమ్ సంబంధించిన ప్రైజెస్, అట్లానే దీనికి సంబంధించిన ఈ రెస్టారెంట్లో ఉన్నటువంటి మిగతా ఐటమ్కి సంబంధించిన రేట్లు కూడా ముందు తెలుసుకుందాం. అంతకన్నా ముందు టేస్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ ఏదైతే పండుగప్ప ఏదైతే ఉందో దీనికి సంబంధించిన బిర్యానీ కానీ, ఇలాగే ఫ్రెష్ ప్రాన్స్ బిర్యానీ కానీ, ఈ రెండు టేస్ట్ చేసే ముందు ఇక్కడ ఉన్నటువంటి స్టార్టర్స్ అయితే మనం టేస్ట్ చేద్దాం. ముందు ఏంటంటే రొయ్యల పకోడీ తీసుకున్నాము. అది టేస్ట్ చేసి గణేష్ మరి చూసి చెప్పాలి. చికెన్ పకోడీ రొయ్య అయితే చక్కగా వేగిందనమాట, అంటే ఫ్రై అయింది. ఇంకోటి మెత్తళ్ళు, ఇవి కూడా ఒకసారి టేస్ట్ చేసేసి చూద్దాం. మెత్తళ్ళు చక్కగా ఫ్రై అయినాయి కూడా. అలా కాదు, ఒకసారి టేస్ట్ అన్ని నేను చెప్తాను. బా చాలా చాలా బాగుంది రొయ్యల పకోడీ. అసలు ఇంకోటి రొయ్యల పకోడీ అయితే కరెక్ట్గా అయిందనమాట. చాలా బాగుంది టేస్ట్ పరంగా కూడా. క్రిస్పీగా ఉంది అండ్ టేస్ట్ కూడా మొత్తం ఉప్పు కానీ మసాలా కానీ చాలా బాగుంది. క్రిస్పీగా ఇచ్చారు. సరే, ఇంతకీ మెత్తళ్ళు అనేది నేను ఎప్పుడో చిన్నపిల్లగా ఉన్నప్పుడు తినడమే. ఒకసారి టేస్ట్ చేద్దాం. ఎందుకంటే గుంటూరులో మెత్తళ్ళు దొరకడం అంటే చాలా గ్రేట్ అన్నమాట. కాబట్టి ఈ గోదావరి రొయ్యల పకోడీ హబ్లో అయితే చక్కగా ఇంకా మనకి మెత్తలతో ఉన్నటువంటి పకోడీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉందన్నమాట. రకరకాల స్టాటస్ అనుకోండి,
గణేష్ అసలు మెత్తళ్ళు ఉన్నాయి అసలు ఎంతగా అంటే అసలు యాక్చువల్ ఏంటంటే లోపల ముళ్ళు అనేది మెత్తళ్ళు అనగానే నమ్మలేసి తినేది ఆ ముళ్ళు కూడా తగలట్లేదు చాలా చక్కగా ఫ్రై అయింది చాలా హైజీన్గా కూడా ఉంది అనమాట. ఇదిగో ఇదైతే టేస్ట్ చేసాం కదా. చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చికెన్ పకోడీ కూడా ఉందన్నమాట. చికెన్ పకోడీ కూడా మనకి మంచిగా వేపు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పకోడీ అయితే ఒకటి నా చేతిలోకి వచ్చేసింది. ఒక్కసారి టేస్ట్ చేద్దాం. ఇది కూడా టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. చాలా బాగుంది వేడి వేడిగా. చాలా డిఫరెంట్ స్టఫ్ అంటే చేసేవాడు ఎవరో తెలియదు కానీ చాలా టేస్టీగా చేస్తున్నాం అనేది అర్థమైంది. అదే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇక్కడ చెఫ్లు అనమాట. చిన్నదే కానీ క్వాలిటీ కానీ ఇక్కడ ఉన్నటువంటి చెఫ్ల ఎక్స్పీరియన్స్ కానీ ఎక్కువ అనమాట. చాలా బాగుంది. కెమెరామెన్ నా నుంచి కష్టపడతాను అతను ఎదురు పెట్టుకొని మేము చక్కగా తిన్నాను. మన నోటితో అయితే నోరు ఊరుతుంది అనమాట. మన మీద ఉంటుంది అట్లా ఉంది ఇక్కడ. నాకైతే రైలు పక్కన చాలా చాలా బాగుంది. ఇంకా కొన్నాళ్ళకి ఎలాగంటే ఫ్రీల్ అయిపోతామేమో అసలు ఒక్కొక్క చోట గుంటూరులో కొంచెం ప్లేసెస్ తింటుంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు ఏంటంటే మనకి ఇంట్లో చేయడం రాదే వీళ్ళకి ఎందుకు ఎంత టేస్టీ వస్తుందని డౌట్ వస్తుంది. అవునవును. కస్టమర్లు కూడా చాలా మంది మేము నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు చాలా మంది కస్టమర్లు అంటే ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు. మాకు అర్థం కావట్లేదు ఏంటి ఇక్కడ ఎంత ఫేమస్ అని ఇప్పుడు తింటుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం ఈ మెత్తలు కానీ నెక్స్ట్ రొయ్యలు కానీ చికెన్ సంబంధించిన పకోడీ అయితే మనం రుచి చూసాం. అయితే దీని ప్రైజెస్ కూడా ఒకసారి తెలుసుకుందాం. ప్రాన్స్ పకోడీ 500 గ్రాములు 400 గ్రాములు ఎలా అంటున్నారు. 100 గ్రాములు ప్రాన్స్ పకోడీ వచ్చి 100 రూపాయలు, అలా 500 గ్రాములు అయితే 500 రూపాయలు అలా ఉంది. ఇంకా మనం 200 తీసుకొని 250 తీసుకొని ఆ తీసుకున్న గ్రాములు బట్టి ప్రైస్ మంచిగా. నెక్స్ట్ ఫిష్ పకోడీ సేమ్ ఇలాగే 100 గ్రాముల నుంచి 500 గ్రాములు, 100 గ్రాములు అయితే 100 రూపాయలు, 500 గ్రాములు అయితే 500 ఫిష్ పకోడీ. నెక్స్ట్ చికెన్ పకోడీ సేమ్ అంతే 100 గ్రాములు అయితే 100 గ్రాములు 100 రూపాయలు. అవును. కానీ చికెన్ పకోడీ 500 గ్రాములు వచ్చి 400 రూపాయలు. అవును. 400 గ్రామ్స్ వచ్చి 320. ఇక్కడ ఏంటంటే కొంచెం చికెన్ కదా డిస్కౌంట్ తగ్గించినట్టు ప్రైజెస్ కూడా తగ్గినాయి అని చెప్పుకోవచ్చు కొంచెం. అయితే అది ఒకటే కాకుండా ఇంకా ప్రాన్స్ 250, ఫిష్ ఫ్రై 2 పీసెస్ 140, ఫిష్ ఫ్రై 1 పీస్ 70, చికెన్ జాయింట్ 2 పీసెస్ 220, చికెన్ జాయింట్ 1 పీస్ 110 ఇచ్చారు. మెత్తళ్ళు వచ్చి 100 గ్రామ్స్ వచ్చి 100, అలా 500 గ్రాములు వచ్చి 500. చెప్పాక ఇందాక లాగానే ఉంది. కాజు చికెన్ పకోడీ కూడా 100 గ్రాములు వచ్చి 120. అంటే ఇక్కడ ఏంటంటే 20 రూపీస్ కొంచెం పెరిగినాయి. ఇక్కడ అంటే 100 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగా చికెన్ కాజు చికెన్ పకోడీ కొంచెం 20 రూపీస్ రేట్ పెరిగింది. చికెన్ జాయింట్లే కానీ 140, 2 పీసెస్ వచ్చి చికెన్ మంచూరియా, చిల్లీ చికెన్, జింజర్ చికెన్, పెప్పర్ చికెన్ 220 అన్ని ఇంకా 160, చికెన్ 65 220, చికెన్ మెజెస్టిక్, కాజు చికెన్ మెజెస్టిక్, చికెన్ 65, చికెన్ 555, చికెన్ 85, షంగ్రీలా చికెన్, డ్రాగన్ చికెన్ ఇవన్నీ 220, 300లో కూడా ఉన్నాయి. రీజనబుల్గా ఉన్నాయి అండ్ హైజీన్గా కూడా ఉన్నాయి. ప్రైజెస్ అయితే నీట్గా మనం చెప్పేసాము. అయితే ప్రైజెస్ మేడం గారు చెప్పినట్టు చక్కగా అయితే తక్కువ ప్రైజ్లో అయితే మనకు దొరుకుతున్నాయి ఇక్కడైతే. అయితే మెనూ వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనం ఆల్రెడీ స్టార్టర్స్ తిన్నాము, రేట్లు కూడా తెలిసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం బిర్యానీస్లోకి అయితే వెళ్ళిపోతాం. మనకు ముఖ్యంగా పండుగప్పు బిర్యానీ అయితే టేస్ట్ చేస్తాం ఇక్కడ. ఎందుకంటే చాలా ఫిష్లో మెయిన్ స్పెషల్ అనమాట. చూసేద్దాము. నీకు పెట్టదు ఇప్పుడు నాకు పెట్టాలి. నువ్వు పెట్టుకుంటే ఎట్లా అంటే చూస్తుంటే నోరు ఊరేస్తుంది అనమాట. ఫస్ట్ పెట్టాలి. నాలాగా అసలు ఫుడ్ పెట్టిన నోరు ఊరేవాళ్ళకి ఫస్ట్ పెట్టాలి. అది చాలా ఎక్కువైపోతుంది. ఇంకా నువ్వు పెట్టుకో. మనం అయితే పండుగప్ప అంట ఇది చూద్దాం. గుంటూరులో ఈ లక్ష్మీపురం రోడ్లో ఏదైతే పాతిబండ్ల సీతారామయ్య హై స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే స్ట్రీట్ ఉందో స్టార్టింగ్లోనే ఉండిద్ది అనమాట. ఇది 6వ లైన్లోనైతే ఇది ఉండిద్ది. ఇక్కడైతే స్పెషల్గా చికెన్ అయితే చికెన్, ఫిష్ అయితే ఫిష్, బిర్యానీస్ అయితే బిర్యానీస్, స్టార్టర్స్ అయితే స్టార్టర్స్ చక్కగా అయితే దొరుకుతున్నాయి మంచి టేస్ట్గా. తిన్నంతండి అంత ఫుడ్ ఎన్ని మెనూ వెరైటీస్ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. చాలా టేస్టీగా చేస్తున్నారు. ఒకసారి టేస్ట్ చేసేద్దాం. ఫిష్తో ఇలా ఫిష్ తీసుకొని బిర్యానీ ఆ ఫిష్ మీద వేసి బిర్యానీ రైస్ టేస్ట్ చేద్దాం. ఇది బోన్లెస్ అనమాట ఫిష్.
ఎంత టేస్టీగా ఉంది. బోన్లెస్ అవ్వడం వల్ల అంటే ముఖ్యంగా చేపలు అనగానే ముళ్ళు గుర్తుకు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇక్కడికి వస్తే మీకు అర్థమైంది చేప ఎంత రుచి ఉంటుందో. చక్కగా అయితే ముళ్ళు చూసి తినవాళ్ళు కూడా ఈ చేప బిర్యానీ అయితే ఖచ్చితంగా తింటారనమాట. అట్లా ఉంది బిర్యానీ అయితే. కాంబినేషన్ చాలా బాగుంది. దీన్ని రుచి అందుకొని ప్రాన్స్ బిర్యానీ ఏం తింటే అది కూడా తీసుకుందాం. అదిరిపోయింది. అయితే ఇంకో విషయం ఏంటంటే దీని కాంబినేషన్ ఏమి తెలుసా? గోంగూర కట్ట, నెక్స్ట్ పెరుగు చట్నీ, అలానే గ్రేవీ కూడా ఇచ్చారు. మొత్తం అన్నీ కూడా దీని కాంబినేషన్ ఇచ్చాడు అనమాట. అంటే 4 రకాలు ఇచ్చాడు మొత్తం కాంబినేషన్గా. అయితే క్వాలిటీ చాలా బాగుంది. బిర్యానీ క్వాలిటీ కావచ్చు, అటు దీనికి ఇచ్చినటువంటి కాంబినేషన్ క్వాలిటీ కావచ్చు, చక్కగా చాలా బాగుంది అనమాట. అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది కదా. ఈ పాండ్రగప్ప బిర్యానీ ప్రైస్ చేపల్లో ఎంత అని తెలుసుకోవాలని ఉందా? అయితే తెలుసుకుందాం. 400 చెప్పాను కదా. నేనైతే గుర్తుపెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చిన వెంటనే రెడీగా పెట్టుకోవాలి. 400 పండుగ 600. మేడం గారు ఇంకా గుర్తు కూడా పెట్టుకున్నారంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అతను ఆర్డర్ కూడా చెప్పక్కర్లేదు. రేటు ఇంకా డైరెక్ట్ 400 క్యాష్ ఇచ్చేస్తారు డైరెక్ట్. ఇట్లానే ఫిష్లో చాలా ఉన్నాయి. ఫిష్ దమ్ ఉంది, బోన్లెస్ ఫిష్ బిర్యానీ ఉంది, చిల్లీ ఫిష్ బిర్యానీ ఉంది, అపోలో ఫిష్ బిర్యానీ ఉంది. అబ్బో ఫింగర్ ఫిష్ బిర్యానీ 400 అనమాట. ఫిష్లో రకరకాలవి ఇక్కడైతే బిర్యానీస్ అయితే దొరుకుతున్నాయి. 300 రూపాయల నుంచి 600 రూపాయల వరకు కూడా దీని ప్రైజెస్ అయితే ఇక్కడ తీసుకుంటున్నారు అనమాట. అయితే మనకి రొయ్యల బిర్యానీ కూడా టేస్ట్ చేద్దాం. అయితే రొయ్యల బిర్యానీ వచ్చేసరికి అంటే ప్రాన్స్ బిర్యానీ వచ్చేసరికి దమ్ బిర్యానీ 400 రూపాయలు, అలాగే చిల్లీ ప్రాన్స్ బిర్యానీ 400, ప్రాన్స్ 65 అయితే 400, 85 అయితే 400, అలాగే గోల్డెన్ ప్రాన్స్ బిర్యానీ అట 400 రూపీస్ అయితే తీసుకున్నారు. అంటే నెంబర్ ఆఫ్ బిర్యానీస్ మీకు ఏం కావాలని ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. అంటే మీరు ఒక్కలో రావడం కాదు, మీ ఫ్రెండ్స్తో వచ్చినా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్పుకోవచ్చు. దీంట్లో అన్ని రకాలైతే ఈ బిర్యానీ సంబంధించిన గోదావరి రొయ్యల పకోడీ హబ్బులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి సూపులు కూడా ఉన్నాయి. అంటే వచ్చి వెజ్ సూప్ కానీ మష్రూమ్ సూప్ కానీ, అంటే మొత్తం నాన్ వెజ్ అయితే సరే సూప్ అనేది వెజ్ ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ఇచ్చారు. మినీ బిర్యానీ ఇచ్చారు. ఇంకా ఉన్నాయి మీకు ప్రైజెస్ చెప్పేది. అయితే ప్రైజెస్ చెప్పే కన్నా ముందు ఫ్రాన్స్ బిర్యానీ కూడా మనం రుచి అయితే చూసేద్దాం. ఇప్పుడైతే ఫ్రాన్స్ బిర్యానీ ఆల్రెడీ పండుగప్ప బిర్యానీ అయితే క్లోజ్ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. ఇప్పుడైతే ఫ్రాన్స్ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ ఇది వచ్చేసరికి 400 రూపీస్. ఇందాక మనం ప్రైజెస్ కూడా మాట్లాడుకున్నాం. చూసారా ఫ్రాన్స్ దమ్ బిర్యానీ. చాలు చాలు టేస్ట్ చేసి చెప్పేయాలి ఎలా ఉందని. ఇదైతే చక్కగా ప్రాన్స్ బిర్యానీ రొయ్యని రైస్ మీద పెట్టి బాగుంది. రొయ్య చక్కగా బాగుంది. అదే 400 రూపాయలు న్యాయం చేసినట్టే. చాలా బాగుంది. అదిరింది అనమాట. సూపర్, చాలా బాగుంది. పార్సల్ తీసుకుంటున్నారు ఏంటో అనుకున్నాం. ఈ టేస్ట్ మాత్రం అదిరింది, అందుకే పార్సల్స్ తీసుకుంటున్నాం. రొయ్య అయితే చక్కగా ఉడికింది బాగా. అయితే బిర్యానీ కాంబినేషన్ చాలా బాగుంది. ఇక్కడికైతే వచ్చి ఖచ్చితంగా ట్రై చేయాలి. ఫుడ్డీస్ అయితే ఖచ్చితంగా అయితే ఇక్కడికి వచ్చి ట్రై చేయాల్సిందే. మమ్మల్ని చూసి నోరూరేవాళ్ళు దగ్గరలో ఆడకుండా త్వరగా వచ్చి ఫుడ్ టేస్ట్ చేసేయండి. ప్రాన్స్ బిర్యానీ ఫిష్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఎందుకంటే గోదావరి రొయ్యల పకోడీ అని ఏ ముహూర్తాన పేరు పెట్టారో కానీ చాలా బాగున్నాయి. అబ్బా
మీరు అచ్చమారి గోదావరి ఉంటుంటే ఇంకా గోదావరిలో ఉన్నాము అనుకుంటున్నారు ఇల్లు. గోదావరిలో లేము మేము, గుంటూరులో ఉన్నాం. గుంటూరులోనే గోదావరి రొయ్యల పకోడీ హబ్ అయితే ఉందన్నమాట. అయితే ఓన్లీ ఇక్కడ ఈ బిర్యానీసే కాకుండా ముఖ్యంగా చాలా చేపల బిర్యానీస్, స్టార్టర్స్, పులావ్ అవ్వచ్చు, పండుగప్ప అవ్వచ్చు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటే కనుక బిర్యానీస్లో వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్ రేట్లో అయితే ఇక్కడ దొరకడం జరుగుతుంది అన్నమాట బిర్యానీస్. అయితే ముఖ్యంగా ఎవరైనా గుంటూరు సిటీ వచ్చేసినా లేదంటే పక్క జిల్లా నుంచి ఏదైనా పని మీదకి వెళ్ళినా ఖచ్చితంగా అయితే లక్ష్మీపురం రోడ్లో ఉన్నటువంటి పాతిబండ్ల సీతారామ హై స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి చంద్రమౌళి నగర్ 6వ నెలలో స్టార్టింగ్లో ఉన్న ఈ రొయ్యల పకోడీ హబ్ని అయితే విజిట్ చేసేయండి అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇట్లాంటి స్ట్రీట్ ఫుడ్స్, రెస్టారెంట్లు, ఇట్లాగే మంచి మంచి హోటల్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాం. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అదనమాట. అయితే అందరికీ బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో రెస్టారెంట్లో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్.